నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మేము యాక్చువల్గా మనం హిందీ నవాబ్స్ కిచెన్లో చాలాసార్లు హోల్ చికెన్స్ ఫ్రై చేసాం. కానీ మీకోసమే పర్టికులర్గా మీకు చూపించడానికి ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాం. టోటల్ బర్డ్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేశాక దాన్ని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి మీకు చూపిస్తాం. నిజంగానే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ రెసిపీని వెంటనే స్టార్ట్ చేద్దాం. నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేస్తామో చూద్దాం పదండి. ఈరోజు మనం చేసే చికెన్ రెసిపీ యాక్చువల్గా ఫుల్ చికెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే మ్యారినేట్ చేస్తాము. రెసిపీ కూడా ఫుల్ చికెన్స్తో చేస్తున్నాం. ప్రాసెస్ ఏదైతే మనం మ్యారినేషన్ ప్రాసెస్ ఉందో అది పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవ్వడం కోసం ప్రతి కోడికి స్లైట్గా కత్తితో ఘాట్లు పెడదాం. ఎందుకంటే పర్ఫెక్ట్గా మ్యారినేషన్ అవ్వడం కోసం. అన్ని కోళ్ళకి కత్తితో చిన్నగా ఘాట్లు పెట్టాక మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో అది చూపిస్తాను. ముందు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, మిరియాల పొడి, సొంటి పొడి, గరం మసాలా వీటన్నింటితో పాటు బర్డ్స్ని కొంచెం టెంప్టింగ్ చేయడం కోసం దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. మనం రెసిపీ ప్రిపేర్ చేశాక మనం ఏదైతే ఫుల్ చికెన్స్ ప్రిపేర్ చేస్తున్నామో మంచి స్మెల్ తీసుకురావడం కోసం, మంచి ఫ్లేవర్ తీసుకురావడం కోసం దీంట్లో మనం యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాం. చికెన్ తింటున్నప్పుడు చక్కగా కరకరలాడడం కోసం దీంట్లో మనం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లో మనం ఎగ్స్ కూడా యాడ్ చేద్దాం, కోడిగుడ్లు. అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలిపి పెట్టాక ఇదే పేస్ట్ని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బర్డ్స్ మీద అప్లై చేద్దాం. అన్ని మసాలాలు కోళ్ళ మీద చక్కగా అప్లై చేశాక దీన్ని మనం గంట వరకు ఈ మ్యారినేషన్ కోసం పక్కకు పెడదాం. ఇది మ్యారినేట్ అయ్యేంతసేపట్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం.
చికెన్స్ అన్నిటిని ఫ్రై చేశాక ఎప్పుడైతే మనం తినడానికి కూర్చుంటామో లేకపోతే పిల్లలకి ఎప్పుడైతే సర్వ్ చేస్తామో అప్పుడు మయోనీస్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మయోనీసెస్ యాడ్ చేసేసి వాటి ఫ్లేవర్తో తింటే అంతే టేస్టీగా ఉంటుంది. ఆ విషయం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇంతగా గార్నిష్ చేయాల్సి వచ్చింది. దీని మీద మేము 3 టైప్స్ ఆఫ్ మయోనీస్ యాడ్ చేసాం. మంచి ఫ్లేవర్స్, క్యూమిన్, మింట్ ఫ్లేవర్, ప్లెయిన్ మయోనీస్, ఎగ్లెస్ మయోనీస్, దాంతోపాటు క్యాప్సికమ్ యాడ్ చేసాము, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము, ఆలివ్స్ కూడా యాడ్ చేసాము. చూడ్డానికి చాలా 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 బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు ఈ వీవ్ ఏదైతే ఉందో చూస్తేనే కడుపు నిండిపోతుంది. సీరియస్లీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంత మంచి చికెన్ని టేస్టీగా ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం, సీరియస్గా చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు టైం కుదిరితే ఇంట్లో ట్రై చేయండి. అంతకంటే ముందు మేము రుమాలి రోటీతో పాటు దీన్ని నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పదండి. చూస్తూనే 30,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. ఇదంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరుగుతుంది. మీరు చూసిన వెంటనే మీ బంధువులకి, మిత్రులకి వీడియోస్
షేర్ చేయడం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. ఎవరైతే నవాబ్స్ కిచెన్ చూస్తున్నారో, ఇంకా ఎవరికైతే తెలియదో మీరే తెలియజేయగలరు. మీరు చెబితేనే వాళ్ళు వింటారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, వీడియోస్ని ఇంకా షేర్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాం, ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మీకు చూపిస్తాం. నమస్తే.